ప్రతి గొప్ప ప్రయాణం ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది. ప్రతి గొప్ప వృక్షం ఒక్క విత్తనంతోనే మొలకెత్తుతుంది. ప్రతి గొప్ప ఉద్యమానికి ఆరంభం ఒక వ్యక్తి చర్యల వలననే ఏర్పడుతుంది. వారే లాలాజీ అని ప్రేమతో పిలుచుకునే ఫతేగఢ్కి చెందిన శ్రీ రామచంద్ర. వారి ఆధ్యాత్మిక వారసుడు, శిష్యుడు అయిన షాజహాన్పూర్కి చెందిన బాబూజీ మహారాజ్ గారిచే 1945వ సంవత్సరంలో స్థాపించబడి సహజ మార్గ సంప్రదాయంగా పరిణామం చెందిన శ్రీ రామచంద్ర మిషన్కి ఆద్యుడిగా శ్రీ లాలాజీ మహారాజ్ కొనియాడబడుతున్నారు. ఆధ్యాత్మిక సాధనలో సరళత యొక్క ప్రాధాన్యతను బాబూజీ నొక్కి చెప్పారు. ధ్యానం, నిర్మలీకరణ, స్వీయ అంతర్గత అనుసంధాన పద్ధతుల ద్వారా ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క మార్గదర్శనంలో మానవుల వ్యక్తిగత పరిణామంపై సహజ మార్గం దృష్టి సారించింది. సహజ మార్గ ధ్యాన శిక్షణకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి రుసుము వసూలు చేయరాదు అనేది సహజ మార్గం యొక్క ప్రధాన స్థాపక సూత్రం. బాబూజీ ఆధ్యాత్మిక శిక్షణను ఒక ప్రాథమిక మానవ హక్కుగా పరిగణించారు. దశాబ్దాలుగా శ్రీ రామచంద్ర మిషన్ సమాజం, సాధకుల మారుతున్న అవసరాలకు అనుగుణంగా మార్పు చెందుతూనే ఉంది. 1983వ సంవత్సరంలో బాబూజీ మహారాజ్ మహాసమాధి అనంతరం మిషన్ యొక్క రెండవ అధ్యక్షుడు, ఆధ్యాత్మిక మార్గదర్శి చారీజీ అని ప్రేమతో పిలుచుకునే చెన్నైకి చెందిన శ్రీ పార్థసారథి రాజగోపాలాచారి గారు మిషన్ యొక్క ఆధునీకరణ, విస్తరణల్లో కీలక పాత్ర పోషించారు. 2014 సంవత్సరంలో చారీజీ గారి మహాసమాధి అనంతరం అందరూ ప్రేమతో దాజీగా పిలుచుకునే కమలేష్ పటేల్ గారి నాయకత్వంలో సహజ మార్గం హార్ట్ఫుల్నెస్ ఉద్యమానికి ప్రేరణగా నిలిచింది. దాజీగారి మార్గదర్శకత్వంలో హార్ట్ఫుల్నెస్ సహజ మార్గ ధ్యాన సాధనను మరింత సమగ్రంగా విశ్వవ్యాప్తం చేసింది. ఇది హృదయపు విజ్ఞత, అంతర్దృష్టి ద్వారా మార్గనిర్దేశం చేయబడిన జీవితాన్ని సూచిస్తుంది. అలాగే సమకాలీన అన్వేషకులకు విజ్ఞప్తి చేయడం ద్వారా తాము అందించే విషయాన్ని సరళీకృతం చేయడంతో పాటు సహజ మార్గ సారాంశాన్ని కూడా కలిగి ఉంది. దాజీ మార్గదర్శకత్వంలో లక్షలాది అభ్యాసులు, 16,000 మంది వాలంటీర్ శిక్షకులతో హార్ట్ఫుల్నెస్ సంస్థ 160 దేశాలకు విస్తరించింది. హార్ట్ఫుల్నెస్ ధ్యాన శిక్షణ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతున్నాయి. 2014వ సంవత్సరం నుండి దాజీ మార్గదర్శకత్వం ద్వారా కాన్హా శాంతివనం స్థాపించబడింది. ఇది హైదరాబాద్కు సమీపంలో ఉన్న హార్ట్ఫుల్నెస్ సంస్థ యొక్క అంతర్జాతీయ కేంద్రం. అలాగే ఇది ప్రపంచంలోని అతిపెద్ద ధ్యాన కేంద్రాలలో ఒకటి. కాన్హా శాంతివనం నివాస ప్రదేశాలతో, పాఠశాలలు, పంట భూములతో, మట్టి పాత్రలు తయారు చేసే స్టూడియో, వెల్నెస్ సెంటర్, మెడికల్ సెంటర్లతో కూడి అభివృద్ధి చెందుతున్న ప్రదేశం. వ్యక్తులకు, సంస్థలకు, కుటుంబాలకు, నిపుణులకు, విద్యార్థులకు కూడా ఇక్కడ నిరంతర కార్యక్రమాలు, వర్క్షాపులు, రిట్రీట్ కార్యక్రమాలు జరపబడతాయి. ఇందులో భాగంగా ఒత్తిడి నియంత్రణ, నాయకత్వ అభివృద్ధి, భావోద్వేగాలని ఎదుర్కోగల సామర్థ్యం, కుటుంబ సామరస్యం ఇలాంటి విషయాలపై సమావేశాలు జరుగుతాయి. కాన్హా పట్ల దాజీ దృక్పథం కేవలం ఆధ్యాత్మిక అభివృద్ధి మాత్రమే కాకుండా పర్యావరణ పరిరక్షణ కూడా ఉంది. గతంలో బంజరు భూమిగా ఉన్న 1400 ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రాంతంలో పెద్ద ఎత్తున అడవుల పెంపకం ఆరంభించడం అనేది ఇక్కడ గుర్తించదగ్గ విషయం. కాన్హా ఆవరణ మొత్తంలో 10 లక్షలకు పైగా చెట్లు నాటడం అనేది దీనిని ఒక పచ్చని ఓయాసిస్గా మార్చివేసింది. భారతదేశంలోని అతిపెద్ద నర్సరీలలో ఇది ఒకటి. ఇండియాలోని ఏకైక ప్లాంట్ టిష్యూ కల్చర్ ల్యాబ్ కూడా కలిగి ఉంది. అంతరించిపోతున్న జాతుల మొక్కల పరిరక్షణ పూర్తిగా చేపట్టేలా అంకితమై ఉంది. ఇక్కడ పెంచే మొక్కల్లో పశ్చిమ కనుమలలోని వర్షారణ్య ప్రాంతంలోని అరుదైన జాతులు కూడా ఉన్నాయి. కాన్హా పర్యావరణం కోసం చేసే కార్యక్రమాలకు గాను కాన్హా శాంతివనం ఎన్నో అవార్డులను గెలుచుకుంది. పర్యావరణ స్థిరత్వం అనేది ఇక్కడ మరొక అంశం. వర్షపు నీటి సేకరణ వ్యవస్థ, నీటిని సమర్థవంతంగా నిల్వ చేయడం కోసం రిజర్వాయర్లు, స్థానిక భూగర్భ జలాలను తిరిగి నింపగలిగేలా నీటి నిర్వహణ జరుగుతుంది.
సౌరశక్తి లాంటి పునరుత్పాదక శక్తి వనరులను కాన్హా శాంతివనం ఆవరణలోని కార్బన్ ఫుట్‌ప్రింట్ అంటే కార్బన్ డయాక్సైడ్ పరిమాణం దాన్ని తగ్గించడం కోసం ఉపయోగిస్తున్నారు. కాన్హా శాంతివనంలో బ్యాడ్మింటన్, క్రికెట్, స్క్వాష్, వాలీబాల్, అథ్లెటిక్స్ ఇంకా ఎన్నో క్రీడలకు శిక్షణా సౌకర్యాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కాన్హాలోనే మొట్టమొదటిగా స్థాపించబడిన ఇన్నర్ పీస్ మ్యూజియంలో పేరొందిన మరియు కొత్త కళాకారుల కళాఖండాలు ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాత సంగీతకారులు మరియు గాయకులు పాల్గొనే సంగీత కచేరీలకు కూడా కాన్హా వేదికగా మారింది. కాన్హా శాంతివనం స్థాపన ద్వారా నేర్చుకున్న విషయాలను అందరితో స్వేచ్ఛగా పంచుకునేలా దాజీ చూస్తున్నారు. ఫారెస్ట్స్ బై హార్ట్ఫుల్నెస్ అనే కార్యక్రమం ద్వారా వన సంరక్షణ, అడవుల ఏర్పాటు మొదలుపెట్టి ఇప్పటికే 10,000 ఎకరాలకు పైగా అడవులను తీర్చిదిద్దారు. ఫారెస్ట్స్ బై హార్ట్ఫుల్నెస్ ఆధ్వర్యంలో ప్రస్తుతం మధ్యప్రదేశ్లో 2,000 ఎకరాల్లో అడవుల పెంపకం జరుగుతోంది. ఇంకా ఈ సంస్థ గుజరాత్లో సాంస్కృతికంగా ప్రాముఖ్యత కలిగిన 8 ప్రదేశాలను పచ్చదనంతో నింపుతోంది. భారతదేశంలోని 3 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఆరావళి పర్వతాల్లో 750 చదరపు కిలోమీటర్ల పరిధిలో పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడానికి కూడా ఇది కృషి చేస్తోంది. భవిష్యత్తులో హార్ట్ఫుల్నెస్ చేపట్టబోయే వన సంరక్షణ కార్యక్రమాల్లో దుబాయ్, బెలీజ్లలో అడవుల పెంపకం కూడా ఉంది. పాఠశాలలు మరియు విద్యా సంస్థలతో సహకార కార్యక్రమాలను నిర్వహించడానికి హార్ట్ఫుల్నెస్ వాలంటీర్లను దాజీ ప్రోత్సహించారు. ఇవి విద్యార్థులను రిలాక్సేషన్, ధ్యానం, డిజిటల్ డిటాక్స్ మరియు ఒత్తిడి నిర్వహణ వంటి సాధనాలతో సన్నద్ధం చేస్తాయి. ఇప్పటికే 8 లక్షల మందికి పైగా యువత ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మానసిక, శారీరక స్వస్థత అనే విషయాలపై ధ్యానం వహించే పాత్రను అధ్యయనం చేయడానికి హార్ట్ఫుల్నెస్ సంస్థ ప్రముఖ పరిశోధనా సంస్థల భాగస్వామ్యంతో పనిచేస్తోంది. అలాగే హార్ట్ఫుల్నెస్ చైతన్యం యొక్క స్వభావాన్ని, అంతర్దృష్టిని అన్వేషించడం అనే శాస్త్రీయ దృక్కోణపు అధ్యయనాల్లో కూడా పాలుపంచుకుంటోంది. దాజీ మార్గదర్శకత్వం వహించి ప్రారంభించిన మరో మైలురాయి ఏకాత్మ అభియాన్. ఇది 2023వ సంవత్సరంలో ప్రారంభించబడింది. నిరంతరం కొనసాగుతున్న ఈ కార్యక్రమం కింద హార్ట్ఫుల్నెస్ వాలంటీర్లు మారుమూల గ్రామాలను సందర్శించి అక్కడ ఉచితంగా యోగా మరియు ధ్యాన శిక్షణను అందిస్తారు. అలాగే తల్లి పిల్లల సంరక్షణ, వ్యసనాల నుంచి విముక్తి, వ్యవసాయ రంగాలలో ఉత్తమ పద్ధతులను ప్రజలకు వివరిస్తూ వారు మార్గనిర్దేశనం చేస్తారు. 70,000 గ్రామాలకు పైగా, అలాగే 1 కోటి మంది ప్రజలు ఇప్పటికే ఇందులో భాగంగా ఉన్నారు. ప్రపంచంతో మమేకమై దాన్ని ఒక మెరుగైన ప్రదేశంగా మార్చడానికి హార్ట్ఫుల్నెస్ ప్రయత్నిస్తోంది. 2024వ సంవత్సరంలో హార్ట్ఫుల్నెస్ సంస్థ భారత ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా అంతర్జాతీయ ఆధ్యాత్మిక సదస్సును నిర్వహించింది. దాజీ చిరకాల స్వప్నమైన ఈ సదస్సు ఐక్యతకు, ఆధ్యాత్మికతకు, మానవ పరిణామానికి ఒక ఉత్సాహభరితమైన వేడుకగా నిలిచింది. ఈ సదస్సు ప్రపంచవ్యాప్తంగా ప్రధానమైన మతాలను, ఆధ్యాత్మిక నాయకులను, సాధకులను ఒక వేదిక మీదకు తీసుకువచ్చి ఈ సదస్సు యొక్క నేపథ్యమైన అంతరంగ శాంతి ద్వారా ప్రపంచ శాంతి అనే అంశాన్ని అన్వేషించేలా ప్రోత్సహించింది. వర్క్షాపులు, ధ్యాన సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అంతర్దృష్టిగల సంభాషణల ద్వారా ఈ మహోత్సవం ఆధ్యాత్మిక అవగాహనను దృఢపరుచుకునేందుకు, ప్రపంచవ్యాప్త పరస్పర అనుసంధాన భావనను పెంపొందించుకునేందుకు ఒక వేదికగా నిలిచింది. వివిధ రంగాల్లో దాజీ చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వంచే అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకదానిని ఆయన స్వీకరించడమే కాకుండా కామన్వెల్త్ దేశాలు కూడా వారిని గుర్తించడం జరిగింది. ఇవి సమాజం యొక్క శ్రేయస్సు కొరకు హార్ట్ఫుల్నెస్ చే నిర్వహించబడే కొన్ని కార్యక్రమాలు మాత్రమే.
ఈ 10 సంవత్సరాల హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యానానికి ఉన్న పరివర్తన కలగజేయగలిగిన శక్తికి, హృదయాధారిత జీవనానికి ఒక రుజువుగా నిలుస్తుంది. దాజీ మార్గదర్శనంలో హార్ట్‌ఫుల్‌నెస్ ఉద్యమం వృద్ధి చెందడం కొనసాగుతూ, ప్రపంచంలోని అన్ని హృదయాలకు ప్రేమను, కాంతిని అందిస్తున్నది. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో